సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మా అమ్మ రొట్టి చేస్తుంది అనమాట. మా కోసం ఎంతో కష్టపడుతూ ఏంటమ్మా, ఎలా ఉంది రొట్టి చేసే అనుభవం? అమ్మా, నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయి. ఏం చేయాలి? ఏం లేదా? ఓ మై గాడ్, ఏం లేదంట మా అమ్మకి షేర్ చేయడం. అమ్మ, నువ్వు ఇట్లా రొట్టెలు చేయడం ఎక్కడ నేర్చుకున్నావమ్మా? నీతోటే. నాతో నేర్చుకున్నావా? ఓకే మా, నేను చూపిస్తున్నంత రౌండ్ ఫస్ట్ చేయలేదు మా అమ్మ, తర్వాత నాకంటే బాగా చేస్తుంది. అవును, నాతో నేర్చుకున్న రొట్టెలు చేయడం నీకు ఎలా అనిపిస్తుందమ్మా? మంచిగా అనిపిస్తుంది అమ్మ. క్లాప్స్ స్ట్రేట్ కొట్టాలమ్మా, అలా కొట్టరాదు, తప్ప క్లాప్. 1 2 3 1 2 3 అని కొట్టాలి. నువ్వు 1 2 4 1 2 4 అని కొడుతున్నావు, తప్పు. అది ఏమంటారు, శృతి తప్పింది. ఆ రెండు చేతులతో కొట్టరాదమ్మా. అది నేను నీకు నేర్పేయలేదమ్మా. నేను నేర్పేదే మా అమ్మాయి. అమ్మ, ఇట్లా నా పేరు పాడేయకండి ప్లీజ్ మా. నేను నేర్పించే స్టైల్ చేయమ్మా, కాదమ్మా. 1 2 3 1 2 3 అట్లా 1 2 3 అట్లా 1 2 3 అలా కొట్టాలి. ఓకే, ఇక్కడేమో పక్కన ఒక కూర వేస్తుంది. ఏం కూర అమ్మా ఇది? దొండకాయ ఫ్రై. ఓకే, దొండకాయ ఫ్రై అంట. చూద్దాం మనం ఎలా ఉందో దొండకాయ ఫ్రై. ఓ, మనం ఇంకా వెళ్ళలేదు స్కూల్. ఇప్పుడే అదే ఏమంటారు, స్కూల్ బ్యాగ్స్ అంతా ప్యాక్ చేసేసుకొని ఇక్కడ రెడీగా పెట్టేశాను అనమాట. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నేను ఇప్పుడే చెప్పాను కదా, మాకు ఆల్రెడీ స్కూల్స్ ఓపెన్ అయిపోయాయి. అండ్ నేనైతే వెళ్ళలేదు ఇంకా స్కూల్కి. 2 days అవుతుంది. రేపు వెళ్ళాలి. రేపు వెళ్ళకపోతే ఒక సైడ్ నుంచి మా టీచర్స్, ఒక సైడ్ నుంచి మా మదర్, ఇంకా నన్ను ఏం లేదనమాట. మా చెల్లెలకి ఫుల్ హ్యాపీగా ఉంది స్కూల్కి వెళ్ళడం, బట్ నాకే స్కూల్కి వెళ్ళడం అంతా ఫస్ట్ హాలిడేస్ తర్వాత వెంటనే స్కూల్కి వెళ్ళాలంటే ఆ నిజాన్ని ఏమంటారు, జీర్ణించుకోలేకపోతున్నాను. సో ఇప్పుడైతే ఫస్ట్ నేను క్విక్గా నా బ్యాగ్లో ఏమేమి పెట్టుకున్నానో చూపిస్తాను. ఈ జిప్లో మోస్ట్లీ ఇప్పుడు ఏం పెట్టలేదు. యాక్చువల్గా నేను 8th class ఎండింగ్లో చూపేస్తున్న బ్యాగ్ మొత్తం. దాంట్లో ఏవేవి పేపర్లు పెట్టాను, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి పడిపోయినాయి. ఇప్పుడు నా సెకండ్ జిప్లో ఏముందో చూపిద్దాం. ఫస్ట్ ఇది తీద్దాం. ఈ బాక్స్ నేను చాలా చిన్న ఉన్నప్పుడు, మా చెల్లెల ఏజ్లో ఉన్నప్పుడు కొన్నది. అండ్ దీంట్లో వచ్చేసి స్కెచెస్ ఉన్నాయి అనమాట, అన్ని చిన్న చిన్నవి. ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం, ఎందుకంటే ఇది కొత్త బాక్స్, న్యూ బాక్స్ కాబట్టి. సో న్యూ బాక్స్ అనమాట. నిన్ననే తెచ్చుకున్నాము. ఒక పెన్సిల్, ఒక కొత్త పెన్సిల్, షార్ప్నర్, ఎరేజర్. నేను వాడినవే పెట్టుకుంటా, కొత్తవి ఏం పెట్టాను. ఇవి కొత్తవి అంటే కొత్తవే, కానీ వాడలేదు, ఎప్పుడు బాగుంటాయి కదా అవి. ఇవి అండ్ నెక్స్ట్ ఒక బ్లాక్ పెన్ కొత్తది, ఒక బ్లూ పెన్ కొత్తది. ఇది పవన్ కళ్యాణ్ గారి OX పెన్, పవన్ కళ్యాణ్ గారి పెన్ అనమాట. ఇది పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్లో డిప్యూటీ సీఎం అయిన వెంటనే ఈ పెన్తో ఫస్ట్గా సైన్ చేశారు. సో నేను అప్పటి నుంచి ఈ పెన్సే వాడుతున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఒక పెన్సిల్, ఒక స్కేల్. మరీ పైకి వచ్చేస్తే ఈ పెన్ నాకు చాలా 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 స్పెషల్ అనమాట. ఎందుకంటే ఈ పెన్ మీద మా నాన్న పేరు వస్తుంది, కనిపిస్తుందా? మా నాన్న పేరు. సో ఈ పెన్ మా నాన్న నాకు ఇచ్చారు. మా నాన్నకి ఎవరో గిఫ్ట్ ఇచ్చారు. బ్యాకప్ పెన్సిల్. నేను ఎప్పుడూ ఒకటి అయిపోతే ఇంకోటి అన్నట్టు ఎప్పుడు ఆలోచిస్తుంటాను అనమాట. సో ఇంకో పెన్సిల్. అండ్ ఒకటి కంపాసేగా. అండ్ నెక్స్ట్ ఒక చిన్న బుక్. ఎందుకు పెట్టానో నాకు తెలియదు, కానీ పెట్టాను. అండ్ నెక్స్ట్ ఒక 2 scales పెట్టాను. ఈ స్కేల్స్ అసలు ఏం యూజ్ అవ్వండి, కాకపోతే పెట్టాను అంతే. ఈ పౌచ్ నేను లాస్ట్ ఇయర్ కొన్నాను, చూసారా, ఇంకా మంచిగా ఉంది. ఈ పౌచ్ ఇట్లా ఓపెన్ చేయగా చూడండి, చాలా థింగ్స్ ఉంటాయి దీంట్లో. ఇది ఏంటంటే బ్యాకప్ పౌచ్ అని నేను దీనికి పేరు పెట్టాను అనమాట. ఇప్పుడే పెట్టాను. బికాజ్ ఆఫ్ ఎందుకు అంటే కనుక, అప్పుడు ఈ పౌచ్ చాలా హెల్ప్ చేస్తుంది. బికాస్ ఆఫ్ ఈ పౌచ్ చాలా థింగ్స్ ఉన్నాయి ఒక దగ్గరికి. ఓకే, ఫస్ట్ ఒక 2 మామూలు పింక్ పేపర్స్ ఉన్నాయి, అలా పెట్టేస్తాను అనమాట, దేనికని యూజ్ అవుద్దని. అండ్ నెక్స్ట్ వచ్చేసి టిష్యూ పేపర్స్, ఒక 3 టిష్యూ పేపర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది ప్రొట్రాక్టర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫెవిస్టిక్. ఇది లాస్ట్ ఇయర్ కొన్నాను అనమాట. ఈ ఫెవిస్టిక్ ఇంకా అయిపోలేదు, నాకంటే చేతిలో దొరకాలి. అది స్కేల్ చూపించాను కదా ఇందాక. ఒకవేళ అది లేకపోతే ఇది వెంటనే
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బ్లూ పెన్, ఒక బ్లాక్ పెన్, నెక్స్ట్ ఒక ఇయర్ బడ్ ఉంది. ఎందుకంటే ఏమైనా కలర్ పెన్సిల్స్ అవన్నీ యూజ్ చేసినప్పుడు దాని మీద పెట్టి ఇలా నీట్గా అంటే ఫినిషింగ్ మంచిగా వస్తుందని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక చిన్న బుక్ ఉందన్నమాట. దీంట్లో ఈ బుక్ మోస్ట్లీ యూజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాస్లెట్ వచ్చేసి నేను 3Dలో కొన్నాను అనమాట. మా ఫ్రెండ్స్ కోసం అని చెప్పేసి, మా బెస్ట్ ఫ్రెండ్స్కి నాకు అని ఒక 4 కొనేసాను. అండ్ ఇద్దరికి ఇచ్చేసాను. అండ్ ఇంకొక ఆమె వచ్చేసి ఊరికి వెళ్ళిండే అనమాట. అండ్ ఆమె ఇప్పుడు వచ్చేసింది హైదరాబాద్కి. సో ఇప్పుడు ఏంటంటే స్కూల్కి వచ్చినప్పుడు స్కూల్లో ఇచ్చేద్దామని చెప్పేసి నేనైతే నా పౌచ్లో పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంటి కీస్ అనమాట. ఎందుకంటే స్పేర్ కీస్ ఎప్పుడు నేను మెయింటైన్ చేస్తూ ఉంటాను. బికాజ్ ఆఫ్ మా అమ్మ వాళ్ళు ఎప్పుడు బయటకు వెళ్తారో తెలియదు కాబట్టి ఆ టైంలలో మనకి బాగా ఉపయోగపడేది ఇట్లా ఈ కీస్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కిచెన్ నాకు నా బర్త్డేకి మా ఫ్రెండ్స్ గిఫ్ట్ చేశారనమాట. హెచ్ అని ఆల్ఫాబెట్, ఎందుకంటే నా పేరు హారిక కాబట్టి సో వాళ్ళు హెచ్ అని ఆల్ఫాబెట్ గిఫ్ట్ చేశారు. అండ్ ఈ కిచెన్ వచ్చేసి నా దగ్గర దాదాపు ఒక 2 years అవుతుంది అనుకుంటా. ఈ కిచెన్ నా దగ్గర ఉండి 2 years 3 years అవుతుంది. అది ఎలా వచ్చిందో కూడా మనకు గుర్తుకులేదనమాట. ఇంకొక పెన్సిల్ ఎందుకు పెట్టానంటే మనకు మ్యాథ్స్లో మాకు చాలా యూజ్ అవుద్ది పెన్సిల్, సో అందుకే ఒక పెన్సిల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాస్క్ మా స్కూల్లో ఎప్పుడు పెట్టుకోరమ్మంటారు ఎప్పుడు వద్దంటారో తెలియదు అనమాట. సో వాళ్ళు పెట్టుకోరమ్మన్నప్పుడు జస్ట్ ఇలా పెట్టేసుకోవడమే. ఇది చాలా క్లీన్ మాస్క్ అనమాట. క్లీన్ చేసేసి పెట్టేసాము. సో నీట్గా క్లీన్లో ఉంటుంది. అండ్ ఈ పౌచ్ కూడా క్లీన్గా ఉంది, అందుకని ఇప్పుడు పెట్టుకున్నాను. సో మాస్క్. అండ్ నెక్స్ట్ ఎరేజర్, చిన్న ఎరేజర్. నేను ఎరేజర్స్ చిన్న ఇంతవరకు వాడుతుంటాను అనమాట. ఇలా ఒక 2 రబ్బర్స్ ఉన్నాయి అంతే ఖాళీ. సో ఇప్పుడైతే ఇక్కడ అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ ఏమన్నంటే ఫాస్ట్గా చేసారు ఫ్రెండ్స్. బికాస్ ఆఫ్ వీ డోంట్ హ్యావ్ టైంని వేస్ట్ చేయను. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఒక 2 నోట్బుక్స్, ఇవి 8th class బుక్స్ అనమాట. అండ్ చాలా పేజెస్ ఉన్నాయి అన్న నోట్బుక్స్ పెట్టేశాను. ఇది సైన్స్ హోంవర్క్. ఇది నా ఫ్రెండ్ రాసింది ఇక్కడ, హారిక రవి అని నా పేరు. అండ్ అట్లా ఒక 2 బుక్స్ నోట్బుక్స్. వాళ్ళు ఒక 1 book పెట్టుకోరమ్మన్నారు అనమాట. సో రేపు హాఫ్ డేనే. నెక్స్ట్ ఇంకా ఈ లాస్ట్ జిప్లో ఏమని చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ అంతే, ఇంకేం లేదు. దిస్ ఇస్ మై బ్యాగ్. అమ్మయ్య, మై బ్యాగ్లో ఏముంది. ఇప్పుడు అంతా అయిపోయింది. ఇప్పుడు ఇదంతా సదురుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ వేసేసాను అన్ని ఇట్లా కుప్పలాగా. ఇప్పుడు ఇవన్నీ సదురుకోవాలి. సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్.